యేసుక్రీస్తు వారికి దేవునికి ప్రార్థన మన జీవితాలలో దేవుని నమ్ముకున్న తర్వాత మన ప్రార్థన ఎవరికి చేయాలండి? దేవుడికి ప్రార్థించటం చాలా అవసరం. మన జీవితాలలో ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే కుటుంబ ప్రార్థన కానివ్వండి, ఆరాధనలో ప్రార్థన కానివ్వండి, ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. దేవునికి మెచ్చినటువంటి ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా ఆలోచించాలి. మన ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉన్నాయా? మనం చేసే ప్రార్థన దేవునికి నచ్చుతుందా లేదా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారు ఒక్కరూ ఆలోచించాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు ఎలా ప్రార్థన చేశారు? మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? పరలోకమందున్న మా తండ్రి. చాలండి. పరలోకమందున్న మా తండ్రి. ఎంత బాగుందండి ఆ పదం. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమండి పగలంతా సువార్త ప్రకటించాడు. రాత్రి అయ్యేసరికి ఏమండి అరణ్యంలోకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఎవరికి? తండ్రికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పినట్టు మా తండ్రి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా మాట్లాడాలండి? మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, లేకపోతే ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, లేకపోతే దయగలిగిన మా తండ్రి అని మనం కూడా ప్రార్థన చేయాలి తండ్రికి. పరలోకం ముందున్న మా తండ్రి అని యేసుక్రీస్తు సంబోధిస్తున్నాడు కదా. మనం అట్లాగే మనం కూడా ప్రార్థన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చాలా గొప్పదండి. ప్రార్థన ఉన్న జీవితాలు చాలా వెలుగుగా ఉంటాయి. ప్రార్థన చేసే కుటుంబాలు చాలా గొప్పవిగా ఉంటాయి. మన జీవితంలో ఎప్పటికప్పుడు ప్రార్థన చేయాలి. ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయాలి. రహస్యంగా ఉండి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఎవరో చూస్తున్నారని, ఎవరో గొప్ప కోసం చేయకూడదండి. నీ ప్రార్థనలో సత్యం ఉండాలి. నీ ప్రార్థనలో నిజం ఉండాలి. నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. మన ప్రార్థనలో ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు చాలా ఇష్టపడతాడు. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. న్యాయవంతుడైన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మన ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు వేషధారు వలె ఉండకూడదు. న్యాయంగా, చక్కగా, జాగ్రత్తగా దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం చేత మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన గొప్ప ఆయుధం అండి. ప్రార్థన లేని జీవితాలు చీకటిగా ఉంటాయి. ప్రార్థించే జీవితాలు అంటే దేవుడికి దగ్గరగా ఉండేవారి జీవితాలు గొప్ప వెలుగుగా ఉంటారు. వారి కుటుంబాలు చాలా ఆశీర్వాదంగా ఉంటాయి. వారి కుటుంబాలు చాలా శాంతి సమాధానంతో ఉంటాయి. దేవునిలో ఒక గొప్ప కుటుంబంగా ఉంటారండి. మరి ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారండి. ఆ వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఒక అతని పేరు పరిసయ్యుడు, రెండో వ్యక్తి పేరు సుంకరి. మరి వారి ప్రార్థన ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచిద్దాం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో మేమే నీతిమంతులు అనుకుంటున్నాడు. మేం తప్ప నీతిమంతులు ఎవరు లేరని తామే అనుకుంటున్నాడు. తామే నీతిమంతులమని అనుకొని కొందరితో ఆయనతో ఈ ఉపమానం చెప్పాను. ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారంట. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వెళ్ళారంట. అందులో ఒకతని పేరు పరిసయ్యుడు,
ఒకతను సుంకరి. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆ మొదటి వ్యక్తి పేరు పరిసేయుడు, రెండో వ్యక్తి పేరు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా నేను చోరులను అంటే ఏంటండి? నేను దొంగతనాలు చేయనటువంటి వాడును, అన్యాయస్తులు వ్యభిచారుల నేను, ఇతర మనుషుల వలనను, ఈ సుంకరి వలన చూడండి ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, వెంటనే పరిసేయుడు దేవాలయంలోకి వెళ్ళిపోయి ఏమంటున్నాడు? దేవా నేను చోరులను అంటే దొంగతనాలు చేయని వాడును, అన్యాయస్తులను వ్యభిచారులను, ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు. మధ్యలో ఇతని గురించి ఎందుకండి? నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, నీ గురించి నువ్వు ఆలోచించాలి, నీ ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఇతని గురించి నేను సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను. ఎంత గర్వంగా ప్రార్థన చేసినట్టు మనకు అనిపించట్లేదు అండి? ఆలోచించండి. ఎంత అతనే గొప్పగా ఉండి ప్రార్థన చేసుకున్నట్టు కనిపించట్లేదా మనకి? అతనిలో ఎలాంటి తగ్గింపు జీవితం లేదు, అతను ఎలాంటి పశ్చాత్తాప పడటం అనేది మనకు కనిపించట్లేదు. వెంటనే దేవాలయంకి దేవాలయం వెళ్ళిపోయి ఏమండి ఇతను వలె అంటే సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తానే ప్రార్థించుచుండాను. చూడండి, చాలా మంది తండ్రి నీకు అది చేయలేదా, ఇది చేయలేదా, నీకు దశంభాగం ఇవ్వలేదా, నీకు ఎన్నో దశంభాగాలు ఇచ్చాను కదా అని అంటారండి. కాబట్టి దేవుడికి ఇష్టంగా ఉండాలంటే దశంభాగంతో దేవుణ్ణి నువ్వు ఇష్టపడేట్టుగా చేసుకోకూడదండి. దేవుడు ఇష్టపడ్డావు, నీ హృదయ శుద్ధి గలగా నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఇష్టపడతాడు తప్ప డబ్బిచ్చి మోసం చేయకూడదండి, ధనం ఇచ్చి మోసం చేయకూడదండి. మోసపోయేది ఎవరు? దేవుడు అండి, మనిషి కాదు. దేవునికి డబ్బుతో పని లేదు, బంగారంతో పని లేదు, నువ్వు దశంభాగంతో పని లేదు. దేవుడు చూసేది నీ వ్యక్తిగతమైన జీవితం చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు, నీతిమంతులుగా ఉన్నావా, అనీతిమంతులుగా ఉన్నావా అనేది దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను ఏమండి, తర్వాత 10వ వంతు నీకు ఇస్తున్నాను కదా అని తనలో తాను గొప్పగా చెప్పుకుంటున్నాడండి. తనలో తాను గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి, ఆలోచించండి. ఈరోజు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. ఇలాంటి వారు పరిశుద్ధుడు లాంటి వారు చాలా మంది ఉన్నారు. నేను మీ సంఘానికి ఫ్యాన్ అవ్వలేదా, మీ చర్చికి నేను కుర్చీలు కొనిపెట్టలేదా, ఇదిగో తండ్రి నేను అతనికి నాకు వచ్చిన జీతంలో సగం బాగానే ఆయనకి ఇచ్చేసాను అని చెప్పుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించడండి. నేను అది చేశాను, ఇది చేశాను, నేను నీకు చర్చి కట్టించాను, నీకు అందిచ్చాను, ఎంత ఇచ్చాను చెప్పుకోవటంలో ఏమండి న్యాయం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, అది న్యాయం కాదండి. అలా చేయకూడదు. ప్రార్థన పరిసేయుడు లాగా మనం ప్రార్థన చేయకూడదు. మరి 2వ వ్యక్తి పేరు ఎవరు? అతని పేరు సుంకరి. ఆయన ప్రార్థన ఎలా చేస్తాడండి? చూడండి ఒకసారి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి, చూడండి, దూరంగా నిల్చుండి ఆ పరిసేయుడు వెంటనే వేగంతో దేవాలయానికి వెళ్ళిపోయాడు. సుంకర్ర అయితే దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా పాపినైన నన్ను అన్నాడండి సుంకరి. నేను కలెక్టర్ అనలేదండి, నేను ఉద్యోగస్తుడు అనలేదండి, నేను వ్యాపారస్తుడు అనలేదు, నేను నీకు ఇంత ఇచ్చాను కదా అని చెప్పేసి సుంకరి మాటలు కనిపించలేదండి. దూరం నుండి నిల్చుండి, చూడండి, దేవాలయంలో కూడా అడుగు పెట్టకుండా దూరంగా నిలుచుండి ఆయన కన్నులు ఆకాశం వైపు ఎత్తి ఇక రొమ్ము కొట్టుకొనొచ్చు, ఎందుకంటే అందులోకి వెళ్ళే అర్హత కూడా నాకు లేదు అని తను తగ్గించుకొని సుంకరి ప్రార్థన ఎలా చేస్తాడని చాలా చక్కగా దేవునికి మెచ్చిన ప్రార్థనగా, దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఈరోజు మనము కూడా సుంకరి వలె ప్రార్థనగా చేసేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, దూరంగా నిలుచుండి, దేవా పాపినైన నన్ను కరుణించి. మొట్టమొదటిగా
ప్రతి మనిషి క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఎలా ప్రార్థన చేయాలి? తండ్రి, నేను పాపం చేస్తున్నాను. తండ్రి, నిన్ను నిన్ను బాధ పెట్టున్నాను. పాపిని నన్ను కరుణించుము. పాపిని నా ప్రార్థన ఆలకించుము. తండ్రి, నేను పాపిని అని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఒప్పుకోలి. ప్రియమైన దేవుని పిల్లరా, అర్థమైందండి? తండ్రి, నేను పాపిని, తండ్రి, నేను పాపిని అని మనం ఒప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పాపాలు చేస్తున్నామో ఆలోచించండి. ఎన్ని ఆలోచనలో కూడా పాపపు ఆలోచనలు వస్తున్నాయి, ఒకసారి ఆలోచించుకోండి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే చాలా భయంతో రావాలి, చాలా భక్తితో రావాలి, గొప్ప విశ్వాసంతో రావాలి. అంతేగాని వచ్చినటువంటి మనము, తండ్రి, నేను పాపిని, తండ్రి నన్ను కరుణించు, నా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి మనలో మనము తగ్గించుకునే స్వభావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదండి, ఇంకేం చెప్పాడండి? దేవా, పాపిడే నన్ను కరుణించమని పలికెను. పాపిని అన్నాడంటే ఒకసారి ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లరా, నేను కలెక్టర్ని అనలేదు, నేను ఆదాన్ని అనలేదు, నేను ధనవంతుని అనలేదు, నేను వ్యాపారస్తుని అనలేదు, నేను గొప్ప వ్యక్తిని వ్యక్తిగత్వాన్ని పరిచయం చేసుకోవట్లేదండి. దేవా, నేను పాపిని, దేవా, నేను పాపిని అని చెప్పుకుంటున్నాడండి. అంతే కదండి. పాపిని నన్ను కరుణించమని పలికిను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతనికంటే, ఆ పరిశీయుడు చేసిన ప్రార్థన కంటే ఈ సుంకరి ప్రార్థన చాలా గొప్పది. ఆ పరిశీయుడు వెళ్ళినట్టుగా ఈ సుంకరి వెళ్ళలేదు. ఆ పరిశీయుడు తనలో తాను తన గొప్పగా తాను చెప్పుకుంటున్నాడండి. అతను ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు. సుంకరి అయిన ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టెను, ప్రేమించును. అంతేకాదండి, సుంకరి నీతిమంతుడుగా దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, తీర్పునిస్తున్నాడు దేవుడు. అందుకే మన జీవితాలలో కూడా మనం కూడా ఎలా ఉండాలంటే సుంకరి ప్రార్థనలాగా మనం ఉండాలండి. సుంకరి చేసినటువంటిగా మనం చేయాలండి. ఎంత నీతిమంతుడని అతను ప్రార్థన చేశాడంటే, దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఆయన జీవితం కూడా ఎంత యథార్థంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన తల్లిదండ్రులు కూడా ఎంత గొప్పగా చూసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో ఆలోచించండి. ఈ ప్రార్థన బట్టి ఏ మనిషి ఎలా అంటాడో మనం చెప్పొచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రార్థన బట్టి కొంతమంది మనుషులు మనం అంచనా వేయొచ్చండి. ఎందుకంటే అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టమైనట్టుగా ప్రార్థన చేశాడండి. ఎవరు? సుంకరి. మరి పరిశుడైతే, నేను అది చేశాను కదా, నేను దొంగను కాదు కదా, నేను వ్యభిచారిని కాదు కదా, నేను నీకు 10వ వంతు ఇస్తున్నాను కదా, వారానికి 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను కదా అని ధీమాగా చెప్పుకున్నాడండి. తన గొప్పను తానే చెప్పుకున్నాడండి. తన గొప్పను తానే చెప్పుకున్నాడండి. సన్నిధిలో గొప్పలు పనికిరావండి. ఏం పనికిరావు? గొప్పలు పనికిరావండి. దేవుడు మెచ్చే ప్రార్థనగా మనకు కావాలండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన మనకు కావాలండి. తను తాను తర్వాత చదవండి. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడనియు. ఆ సమరయుడు చూశారండి, తగ్గించుకోలేదు. సమరయ్య తగ్గించుకోకుండా నేనే గొప్పవాడిని, ఇక ఆ సుంకరిలాగా నేను పాపం చేయలేదు, ఆ సుంకరిలాగా నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పేసి పరిశీయుడు అంటున్నాడంటే, పరిశీయుల్లో మాటలో నీతి లేదండి. పరిశీయుడిలో ప్రార్థనలో న్యాయం లేదండి. పరిశీయుడు ప్రార్థనలో దేవునికి ఇష్టమైనదిగా లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, సుంకరి చూడండి ఎంత తగ్గించుకుని ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువండి ప్రార్థన చేసేవాడు అండి తండ్రికి. పరలోకమందున్న మా తండ్రి అన్నాడండి. తండ్రి అని సంబోధించి చాలా చక్కగా యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రార్థన చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లరా, పగలంతా ఎన్నో సువార్త కార్యక్రమాలలో ఉండేవాడండి యేసుక్రీస్తు వారు. రాత్రి అయ్యేసరికి ఇంకా చీకటి పడి చుండగానే ముందే యేసుక్రీస్తు వారు ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి, ఏకాంతంగా అరణ్యం దగ్గరికి వెళ్ళి, ఏకాంతంగా వెళ్ళి తండ్రితో రహస్యంగా ప్రార్థన చేసుకునేవాడండి. తను తగ్గించుకునేవాడండి యేసుక్రీస్తు వారు. అలాంటి ప్రార్థన మన జీవితాలలో కావాలండి. సుంకరి చేసినటువంటి ప్రార్థన మన జీవితాలలో చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లరా, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడనియు, తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడనియు అని చెప్పాను. సుంకరి తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా,
పరిచయుడు తను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకునే వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. తను తగ్గించుకోవాలి, తను తాను కట్టడి చేసుకోవాలి, తను తాను జీవితాన్ని దేవుడి కొరకు అంకితం చేసుకోవాలి. తను ప్రార్థన చక్కగా దేవునికి ఇష్టమైనట్టుగా ప్రార్థన చేయాలండి. దేవుడు మెచ్చే ప్రార్థన చేయాలండి. దేవునికి ఉపయోగంగా ఉండే ప్రార్థన చేయాలి. ఏవి పడితే అవి మనం ప్రార్థనలో అడగకూడదండి. ఎందుకంటే నిన్ను పుట్టించిన తండ్రికి నిన్ను పోషించడం తెలియదంటారా? ఆలోచించండి. ఈ సృష్టిలో చేసినవన్నీ ఆయనే కదండి. మనం ఏది చేసుకోలేదు. నువ్వు అడగక ముందే ఆయన నీకు అన్నీ ఇచ్చింది అంటాడండి. నువ్వు అడగవసరం లేదు. నీకేం కావాలో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కనుక మనము మన ప్రార్థనల దేవునికి ఎప్పటికప్పుడు మా తండ్రి అని ప్రార్థన చేయాలండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అని మనం చాలా తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి జీవితాలలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రతి జీవితాలలో ప్రార్థన ఒక ఆశీర్వాదం అండి. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడటం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు. దేవునికి మనకి ఒక సంభాషణ అంటే నీ జీవితంలో దేవుడికి నీ ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఆలోచించండి, మన ప్రార్థన ఎలా ఉండాలని? సుంకరి వలె ప్రార్థన మనం ఉండాలి. చాలా మంది దేవాలయానికి ఎట్లా పడతా వెళ్ళిపోతారండి. అసలు మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి ఏమండి అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిచయుడిలాగా ప్రార్థన ఉండకూడదండి. పరిచయుడు గర్వంతో ప్రార్థన చేశాడు, పొగరుతో ప్రార్థన చేశాడు, అహంకారంతో ప్రార్థన చేశాడు. తాను హెచ్చించుకోవడం గొప్పది కాదండి. తగ్గించుకున్నవాడే గొప్పవాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, అలాగే మన ప్రార్థన మన కుటుంబాలలో ప్రార్థన ఉండాలి. నువ్వు లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మాత్రం మర్చిపోకూడదండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన యేసు తండ్రికి వాళ్ళు ఎన్నో మార్లు చేశాడండి. ప్రార్థన చేస్తే నీకు ఒక శక్తి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేయటం అనేది ఆశీర్వాదం అండి. ప్రార్థన ఎలా పడితే అలా చేయకూడదండి. చాలా జాగ్రత్తగా దేవుడికి మెచ్చిద్దా లేదా అనేది ప్రార్థన చేసుకోవాలండి. మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే నీ పాపాలు ఏమైనా అడ్డుపడుతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. మనం చేసిన పాపాలు ఒప్పుకోకుండా దేవుడికి ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మనం చేసే ప్రార్థనలో ఈ దేవునికి వెళ్తుందా లేదా అనేది ఆలోచించాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా ఆలోచించండి. మనం చేసిన ప్రార్థన వల్ల దేవుడు జవాబు మనకి ఇస్తున్నాడా లేదా అనేది ఆలోచించండి. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, తండ్రి నేను పాపిని ఏమనాలి? తండ్రి నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను, నా పాపాలు నీ కుమారుడు శిలువ రక్తంలో కడిగి వేసినందుకు తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అని మన ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన జీవితాల్లో ఒక గొప్ప ఆయుధం. ప్రియమైన దేవుడి పిల్లలు, అందుకే ప్రతి ఒక్కరు ప్రార్థన ఎలా చేయాలంటే, సుంకరి వారే తను తగ్గించుకొని దేవాలయానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? తను పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల, పరీక్షించుకొని తగ్గించుకొని మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. మనం ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే అది దేవుడికి నచ్చదు. నీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్తాడండి. హృదయంలో ఎలాంటి పాపం లేకుండా, ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి నీచకరమైన కార్యక్రమాలు లేకుండా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితమైన సమాధానం నీకు ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు. చాలా అద్భుతమైన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే మన ప్రార్థన బట్టి మనం ఏదైనా సాధించుకోవచ్చు. ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు దేవునికి తెలియపరుస్తాడు. కాబట్టి ఆలోచించండి. ప్రార్థన మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ప్రార్థన ప్రతి కుటుంబాల్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మనము కూడా సుంకరి వలె ప్రార్థన చేసేవారికి మనం ఉండాలి. కనుక ఆలోచించండి.
మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిచయుడు సుంకరి ఇద్దరు తండ్రినైనా మరి దేవాలయానికి వచ్చినప్పుడు ఒక్కరి ప్రార్థనే మీరు ఆలకించారు తండ్రి. ఆ ఒక్క అతని తండ్రి సుంకరి వలె ప్రార్థన ఎంతో మీకు ఇష్టమైనట్టుగా సుంకరి ప్రార్థన తండ్రి మీరు గొప్పది అని మీరే తండ్రి నీతిమంతుడిగా సర్టిఫికెట్ ఇచ్చారు తండ్రి. అలాగునే తండ్రి మేము కూడా మా పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకొని తండ్రి మా ప్రార్థన కూడా తండ్రి మీకు ఇష్టమైనట్టు ప్రార్థన మేము చేయడానికి సహాయం చేయండి ప్రభు. సుంకరి వలె ప్రార్థన మా జీవితంలో ఉండటానికి కృపను దయచేయండి ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి సహాయం చేయండి ప్రభు. విన్న ప్రతి ఒక్కరూ తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. విని మీ కొరకు నమ్మకంగా భూమి మీద మీకు ఇష్టంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యం దయచేయండి ప్రభు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారి బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఆశ ప్రసాదించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు పుణ్య నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.